ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మంచి శుభలక్షణాలు పెరిగి ఉన్నాయి. అలాగే రాశి నుంచి 2వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 3వ స్థానంలో రవి బుధ రాహు గ్రహాలు, 4వ స్థానంలో గురు గ్రహం, అలాగే 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత శుభ లక్షణాలతో కలిగిన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని వ్యవహారాలని అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధన యోగాదులు బాగానే ఉపయోగపడతాయి. అనేక రకాల విషయాల్లో ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరిగి ఉన్నది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ కలవడం మాట్లాడటం జరుగుతుంది. చిన్నపాటి ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగా పెరుగుతాయి. అనుకూల వాతావరణమే ఉన్నది. విద్యల్లో రాణిస్తారు, గుర్తింపబడతారు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. రుణాలు తగ్గించుకోగలుగుతారు. రుణ సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనకు రావాల్సిన మనం ఇవ్వవలసిన చోట అన్ని చోట్ల కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది, సాధారణ స్థితి. అలాగే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త వ్యాపారాది విషయాల్లో ప్రయత్నాలు, అలాగే కొత్తగా లైసెన్సులు తీసుకోవడం, మరి ఒక విషయాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇలాంటి విషయాలన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉన్నది. దైవ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనగలుగుతారు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. గతంలో కంటే ఈ వారం ఇంకా మెరుగుగా కనపడుతోంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో అనుకూలత బాగా పెరుగుతుంది. పాత మిత్రుల్ని పాత బంధువుల్ని కలవగలుగుతారు. మనం చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. మంచి అనుకూలంగానే కీర్తి గౌరవం ప్రతిష్ట అన్నీ కూడా ఉంటాయి. మన మాటకి విలువలు పెరుగుతాయి. అలాగే సంఘంలో చేసే కొత్త కొత్త పనులన్నిటికీ కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. రాజకీయ రంగం వారికి ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలు దూర దేశాల నుండి మంచి శుభవార్తలు వింటారు. శుభ లక్షణాలు ఈ వారం కొద్దిగా గట్టిగా పెరుగుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే.
ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం చేసుకోవచ్చు. మనం గతంలో ఎప్పుడో చేసినటువంటి విషయాలకి ఇప్పుడు ఫలితం కనపడుతుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం మంచి శుభ లక్షణాలు పెరిగి ఉన్నాయని అర్థమవుతుంది. సాధారణమైన వ్యవహారాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు కాదు. శుభకార్యాలకి సంతోషకరమైన విషయాలకి ఖర్చు పెడతారు. అనుకూలమైన వాతావరణం బాగానే పెరిగి ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.